హాయ్ అండి. అసలు స్టవ్ వెలిగించకుండా చాలా సింపుల్గా కుర్కురేలు చేసేసుకుందాం. వడియాల్లో పెట్టేసుకుందాం. ఇవి మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చక్కగా ఇలా నూనెలో వేయించుకొని మనం ఈవినింగ్ స్నాక్ కింద తీసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డే 4 కిడ్స్ సిరీస్లో భాగంగా ఈ కుర్కురేలు చేసేద్దాం. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తూ తినచ్చు. అసలు నూనె అన్నది పీల్చుకోదు. మనం ఇవి ఫ్రీజర్లో కూడా పెట్టనవసరం లేదు. నార్మల్గా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే సంవత్సరం వరకు ఇవి నిల్వ ఉంటాయండి. మనం అస్సలు గ్యాస్ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా చేయొచ్చు. చూసారు కదండి, మా బాబాయ్ అయితే ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నాడో. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా సింపుల్ కూడా. ఇప్పుడు ఈ రెసిపీ చూసేద్దాం. రెసిపీ చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అటుకులు తీసుకున్నానండి. ఇవి నేను గ్లాసున్నర అటుకులు తీసుకున్నాను, అంటే ఒక 1/2 kg. అంటే నార్మల్గా ఫస్ట్ టైం కాబట్టి చేయడం, ఇది బ్యాచ్ వైజ్ తీసుకున్నాను. బాగుంటే నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ తీసుకుని చేద్దామని చెప్పేసి ఫస్ట్ వాటర్తో బాగా క్లీన్ చేసేసుకోవాలండి. ఇవన్నీ వాటర్ వేసేసి బాగా కడిగేసుకొని పైన డస్ట్ అంతా వెళ్ళిపోతుంది కదా, ఈ డస్ట్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వీటిని నార్మల్గా తీసేసుకున్న తర్వాత ఇందులో మనం చెయ్యి పెడితే ఇదిగోండి ఇలాగా ములిగే విధంగా వాటర్ వేసుకోవాలంటే మనకి వేళ్ళు, నేను చూపించే భాగం వరకు కూడా మన వేళ్ళు అన్నది ములగాలండి. అలా ఉన్న తర్వాత ఒక అరగంట రెస్ట్లో ఉంచితే ఆ వాటర్ అంతా ఈ అటుకులు పీల్చేసుకుంటుంది. ఇప్పుడు వీటిని మనం చక్కగా చేత్తో అన్నం ఎలా కలుపుతాం అలా కలిపేసుకోవడమేనండి. చాలా బాగా అయిపోతాయి. మనకి కొంచెం మీరు తక్కువ వాటర్ కనుక పోస్తే ఈ టైంలో ఒక చిన్న గిన్నెడు వాటర్ పెట్టుకుని ఒక చిన్న గ్లాసుడు ఈ టైంలో మనం వాటర్ అన్నది పోసుకోవచ్చండి. నాకైతే వాటర్ సరిపోయాయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1.5 స్పూన్ ఉప్పు, ఇందులోనే చిటికెడంత పసుపు, ఇంకా 2 స్పూన్ల కారం వేసుకొని ఇందులోనే చాట్ మసాలా వేసానండి, 1 స్పూన్నర. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. టేస్టీగా ఉంటుంది. అంటే మనం కుర్కురేలు వేయించిన తర్వాత కొంతమంది పైన మసాలా జల్లుతారు, అలా కాకుండా డైరెక్ట్గా ఇందులోనే ఇంకా మిక్స్ అయ్యి ఉంటుందని చెప్పేసి ఇలా చేశాను. ఇదిగోండి ఇలా చక్కగా అంతా ఈవెన్గా కలిపేసుకొని తర్వాత ఇలా చేత్తో ఇలా అంటే మనకి ఇలా రావాలండి. ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. చూసారు కదండి, అసలు గ్యాసే యూజ్ చేయకుండా ఈ పిండి మొత్తం కలిపేసుకున్నాం కదా, ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలండి. నేనైతే ఆయిల్ కవర్ ఉంటే ఈ ఆయిల్ కవర్ తీసుకున్నాను. దీంట్లో చక్కగా ఈ పిండి అంతా వేసేసుకొని ఎంత సరిపోతుందో అంత వేసుకొని ఎడ్జ్లో కట్ చేసి ఇదిగోండి ఇలాగా చక్కగా ఒక ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ పైన కానీ ఎండలో పెట్టి ఇలాగా వేసేసుకోవడం అండి. మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. నేనైతే కుర్కురేలు అన్నానని చెప్పేసి ఇలా చేశాను. ఇలా చక్కగా అన్నీ వేసేసుకొని ఎండలో ఒక 3 రోజులు ఎండితే సరిపోతుందండి. సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి. చిన్న అంటే ఒక 1/2 kg పెట్టాను అన్నాను కదా, ఒక తెల్ల తువ్వాల మీద ఇదిగోండి తెల్ల తువ్వాలు వచ్చాయి నాకు. ఇలా ఎండలో 3 డేస్కి ఇలా అయ్యాయండి. చక్కగా మనకి కాటన్ క్లాత్ మీద పెట్టినా కూడా మనకి చాలా బాగా విడిపోయాయండి. నేనైతే ప్లాస్టిక్ ప్రిఫర్ చేయనండి, మ్యాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తాను. ఇదిగోండి ఇలా ఉన్న వాటిని చక్కగా ఒక స్టీల్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనకి నచ్చినప్పుడు చక్కగా నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి, ఇవి డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా మనకి జంతిక కంటే ఎక్కువగా బాగా పొంగాయి. లోపల వరకు చాలా క్రంచీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేస్తారా? మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి. ఇవే కాదండి, ఇదిగోండి ఇలాగా మిగిలినవి ఇలాగా ఈ బాక్స్లో పెట్టాను. ఇవే కాదండి, ఇంకా నేను గుమ్మడొడియాలు, మజ్జిగలో మిరపకాయలు, పిండొడియాలు పెట్టాను. మీకు అవి కూడా కావాలంటే కామెంట్ చేయండి, వీడియో అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.